దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి పబ్బరాజు వెంకట యుగంధర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన యుగంధర్ అనే వ్యక్తి ఒంటరిగా ఉండే వృద్ధ దంపతులను గుర్తించి ఇల్లు అద్దెకు కావాలనే నెపంతో అడ్వాన్స్ చెల్లించి 15 రోజుల్లో వస్తానని నమ్మించి తర్వాత బంగారు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ ను దొంగలిస్తున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 149 గ్రాముల బంగారం ఆభరణాలు, 4 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, నిద్ర మాత్రలు, నేరానికి ఉపయోగించిన పానకం తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మీ ముందు ఉన్న ఈ ముద్దాయి పేరు పబ్బరాజు వెంకట యుగంధర్. వీరికి 35 సంవత్సరాలు ఉంటాయి. తండ్రి పేరు రంగారావు, వడ్డేశ్వరం విలేజ్, తాడేపల్లి మండలం. ఇతని మీద 19 పాత కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇతని ఎంఓ ఏంటంటే ఎక్కడైనా సరే మన యొక్క గ్రామాల్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరైతే కొంచెం ఒక వృద్ధురాళ్ళు ఉండి వాళ్ళు బంగారం వేసుకొని ఉన్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఖాళీ జాగా ఏమైనా ఉందేమో అని చూసుకుంటాడు అన్నమాట. ఖాళీ జాగా ఏమైనా అద్దెకిస్తూ ఉంటారు కదా మన ఈ యొక్క పల్లెటూరులో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగి దానికి ఒక 1500 రూపాయలు అంటే 1500 రూపాయలు నేను 15 రోజుల్లో వచ్చి జాయిన్ అవుతానని చెప్పి ఆ 1500 రూపాయలు అక్కడ కట్టేస్తాడు. కట్టేసి ఆ రోజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకి మళ్ళీ ఓసారి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడతో మాట్లాడతాడు. లేదా వాటర్ గట్ట మాట్లాడతాడు. అమ్మ ఒక 5 రోజులు వచ్చేస్తాను, మా భార్య వస్తుంది, నేను వచ్చేస్తానని చెప్పి కలవల్లి కబుర్లు చెప్తాడు. నమ్మిస్తాడు. నమ్మించిన చేసి ఏమంటాడంటే, నేను పానకాల స్వామి మంగళగిరి స్వామి వారి దగ్గరికి వెళ్ళానమ్మా, ఇంకో ఈ పానకం ఉంది, ఇది తాగండి అని చెప్పి ఒక సొల్యూషన్ అంటే ఒక నీటిలో ఏం చేస్తాడంటే బెల్లం వేసి దాంట్లో ఆల్ఫా దూరం అని మనకి నిద్ర మత్తు కలిగించే నిద్ర మాత్రలు ఉంటాయి. వాటిని దాంట్లో వేసి ఆ పానకం కింద సృష్టించడానికి దాంట్లో కొంత వినిగర్ వేసి కొంచెం పులిపై రావడానికి చేసి అదేమో ఇస్తాడు అన్నమాట. ఆ అమ్మాయి ముందే తను తాగుతున్నట్టు కొంచెం తీసుకొని యాక్ట్ చేసి ఆ ముసలాడు పోగానే, ముసలాడు ఏంటంటే సహజంగా ఏంటంటే భక్తిపరంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా తాగడము, దాంతో అది వాళ్ళ సుఖతప్పు పడిపోవడం. సుఖతప్పు పడిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మెడలో ఉన్న ఈ బంగారు నాంతాళ్ళు తస్కరించి వెళ్ళిపోవడం అనేది ఇతని యొక్క. ఇక మీ ముందు ఉన్న ఈ ముద్దాయి పేరు పబ్బరాజు వెంకట యుగంధర్. వీరికి 35 సంవత్సరాలు ఉంటాయి. తండ్రి పేరు రంగారావు, వడ్డేశ్వరం విలేజ్, తాడేపల్లి మండలం. ఇతని మీద